ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రానున్నట్టు తెలుస్తుంది. సో ఇది మామూలుగా టీవీ లోపల ఏదైతే V6 లోపల న్యూస్ వస్తున్న విషయం మీకు తెలిసిందే. దయచేసి వచ్చే నెలలో కొన్ని నోటిఫికేషన్లు విడుదల నోటిఫికేషన్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీపై వివిధ శాఖల కసరత్తు మొదలుపెట్టాయి. ఈ ఏడాదిలో కూడా భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 55,000 ఉద్యోగాలను వివిధ శాఖల్లో నింపామని సీఎం రేవంత్ సహా మంత్రులు చాలాసార్లు చెప్పారు. డిఎస్సి ద్వారా 11,000 టీచర్ జాబులను భర్తీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, సంక్షేమ శాఖల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, పోలీసు ఉద్యోగాలు, స్టాఫ్ నర్సులు, ఏఈ పోస్టులు భర్తీ చేసింది. వీటితో పాటు గ్రూప్ 4 రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసింది. వచ్చే నెలలో మరో డిఎస్సి వేయడానికి విద్యాశాఖ సిద్ధమైంది. ఈ నెల 20 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. టెట్ పరీక్షలు అయిపోగానే డిఎస్సి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. ఈసారి 5,000 నుంచి 6,000 వరకు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఫిబ్రవరి 2వ వారంలో కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. గత ఏడాది మెగా డిఎస్సితో 11,000 టీచర్ జాబులు నింపింది రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ శాఖలో 8 నుంచి 10,000 ఉద్యోగాలను భర్తీ చేయనుంది సర్కార్. సో డియర్ ఫ్రెండ్స్, మనకు తెలిసిందే ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేది త్వరలో రానున్నట్టు ఈ వార్త యొక్క సారాంశం. ఏదైనా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మనందరికీ తెలిసిందే. ఎందుకోసం అంటే డిఎస్సి కోసం ఆల్రెడీ లాస్ట్ టైం నుంచి కూడా మనకు టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది జరిగింది. టెట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఆల్రెడీ ఈ నెల 20కి అయిపోతుంది. మనకు 19th నాడు పేపర్ 1 కంప్లీట్ అవుతుంది ఎడ్యుటీ మిత్రులకు. ఇక 18th, 19th, 20th 2 days ఏమో మనకు ఆర్ట్స్ అండ్ సైన్స్ మిత్రులకు ఉన్నది వివిధ జిల్లాలకు సంబంధించి. సో డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ కాగా అంటే మనకు టెట్ ఎగ్జామ్స్ కాగానే సో వచ్చే నెలలో అంటే యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా అటు అసెంబ్లీలో డిక్లేర్ చేశారు. మనకు ఆల్రెడీ ఫిబ్రవరి లోపల డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని, ఏప్రిల్ లోపల డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఏదైనా మనకు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ మామూలుగా విడుదల అవుతుందనే బలంగా మనం నమ్మాలి. అదేవిధంగా ఏప్రిల్ లోపలనే డిఎస్సి ఉంటుంది ఏప్రిల్లో అని చెప్పేసి బలంగా నమ్మి మనం ప్రిపేర్ కావాలి. సో దయచేసి మనకు టైం ఉన్నది, 3 months టైం ఉంది. ఈ 3 నెలల టైం సద్వినియోగం చేసుకోవాలి. సో దయచేసి సరైన ప్లాన్ తీసుకోండి. మంచిగా కాంటెంట్కి ఆల్రెడీ మీకు అనుభవం ఉన్నది, అనుభవం లేని మిత్రులకు కూడా కాంటెంట్ ఏదైతే ఉంటుందో ఎడ్యుటీకి క్లాస్ 1 to 10th చదవాలి, క్లాస్ 1 to 10th. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళైనా కాంటెంట్ అడగచ్చు, క్లాస్ 1లోకి వెళ్ళి అడగచ్చు, 10th వెళ్ళి కూడా అడగచ్చు. అదేవిధంగా మనం అంటే ఎడ్యుటీకి ఇక స్కూల్ అసిస్టెంట్ మిత్రులకి అయితే 6 to 10th అంటారు. లింక్ టాపిక్స్ ఇంటర్మీడియట్ వరకు కూడా చూడాల్సిందే తప్పనిసరిగా. అదేవిధంగా పెడగాజీ అయితే తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. పిఐ కూడా తెలుగు అకాడమీ చూసుకోండి. తర్వాత ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నా కూడా దయచేసి వెళ్ళొచ్చు, ఏం కాదు, తప్పేం లేదు. కానీ తెలుగు అకాడమీని ప్రిఫర్ చేయండి. అడిషనల్గా మీరు ఏ బుక్స్ చదివినా కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ కూడా మనకు డిఎస్సిలో ఉంటుంది. ఈ రెండింటి ప్యాటర్న్ కూడా మనకి ఏంటంటే మోడల్ స్కూల్స్ కూడా వస్తాయి. ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్నే ఇంకా డిఎస్సిలో ఇప్పుడు మీకు తెలిసిందే. టెట్లో ఏమో 20% వెయిట్ చేస్తారు. డిఎస్సికి మాత్రం మనం 80 మార్కులకు గాను ఉంటుంది. అందులో 44 మార్కులేమో స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే కాంటెంట్ ఉంటుంది. అదేవిధంగా తీసుకున్నట్టయితే 16 మార్కులు పెడగాజీ ఉంటుంది, 10 మార్క్స్. అదేవిధంగా తీసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, 10 మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్. కేజీటీ కనుక తీసుకున్నట్టయితే మీకు తెలిసిందే ఎగ్జామ్ ప్యాటర్న్ 80 మార్క్స్ ఉంటుంది డిఎస్సి. అందులోపట 45 మార్క్స్ ఏమో కాంటెంట్. 5 సబ్జెక్టులు ఉంటాయి: తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, కాంటెంట్. పెడగాజీ కూడా 5 ఉంటాయి, 5 × 15 మార్కులు. సో ఈ విధంగా 60 మార్కులకు కాంటెంట్ పెడగాజీ ఉంటుంది. ప్రాణం అది బైక్ కొట్టాలి. అదేవిధంగా పిఐకి 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత జీకే కరెంట్ అఫైర్స్కు 10 మార్క్స్ ఉంటాయి. టోటల్ 160 క్వశ్చన్స్ వస్తాయి. సో హాఫ్ మార్క్ ఈచ్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉండవు. సో ఈ విషయం మీకు తెలిసిందే. సో దయచేసి డిఎస్సి ఫిబ్రవరి నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్లో ఉంటుందని మనం ప్రిపేర్ కావాలి. సో దయచేసి 6 days టైం ఉంది. టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. యాజ్ పర్ టైం టేబుల్గా మీరు మామూలుగా ఒక
60 డేస్ కనుక ప్రిపరేషన్కు, మళ్ళీ 30 డేస్కు మరొక రివిజన్కు అట్లా ప్లాన్ చేసుకుంటా అంటే, అదేవిధంగా పాత ఏవైతే డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే ఏజీటీ కావచ్చు, మనకు డిఎస్సికి సంబంధించిన వెబ్సైట్ లోపల ఉన్నది. ఆ వెబ్సైట్ లోపల ఫైనల్కి లోపల ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతున్నాయి, అందులో డౌన్లోడ్ చేసుకోండి. తప్పనిసరిగా మీకు అవి ఏంటంటే యూస్ఫుల్ అవుతాయి. క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ లోపల పేకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, సైకాలజీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, పెడగాజీకి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో దయచేసి ఫ్రీ ఛానల్ అనేది దయచేసి మన ఛానల్ లోపల మరి గమనించుకోండి. క్వశ్చన్ ప్రాక్టీస్ కూడా ఉన్నాయి, బిట్స్ ప్రాక్టీస్ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఎస్సికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు వెంటనే అందివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.